నమస్తే 90 వీక్ స్వాగతం. నేను రవిశంకర్ విల్ల. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రజాసేవలో తరిస్తూ ఉన్నారు. ఎవరికి ఆపద వచ్చినా అడగకుండానే ఆదుకుంటూ ఉన్నారు. నియోజకవర్గంలోని సమస్యలను ఈ ఏడాదిన్నర కాలంలో దాదాపు పరిష్కరించారు బొలిశెట్టి శ్రీనివాస్. రోడ్లు, డ్రైనేజీ, మంచినీళ్లు, రైతుల సమస్యలు ఇలా అనేక సమస్యలను సాధ్యమైనంత మేర పరిష్కరిస్తూ ఉన్నారు. అందుకోసం ప్రభుత్వ నిధులను మాత్రమే కాకుండా తన సొంత నిధులను కూడా ఖర్చు చేస్తూ జనసేనలోనే కాకుండా ఏపీలో ఉన్న ఎమ్మెల్యేలలోకెల్లా తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నారు బొలిశెట్టి శ్రీనివాస్. అధినేత పవన్ కళ్యాణ్ బాటలో పయనిస్తూ చేతికి ఎముక లేదని అనిపించుకుంటూ ఉన్నారు. తాజాగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం మారంపల్లి గ్రామానికి కొత్త రోడ్డు నిర్మాణం కోసం 10 లక్షలు తన సొంత డబ్బులు విరాళంగా ప్రకటించారు ఎమ్మెల్యే బొలిశెట్టి. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ప్రజల అవసరాల కోసం సొంత డబ్బులు ఖర్చు పెడుతోన్న బొలిశెట్టి అధినేత బాటలో నడుస్తూ ఉన్నారని జన సైనికుల్లో చర్చ జరుగుతోంది. పవర్లోకి వచ్చాక ప్రజల సొమ్మును దోచుకునే రాజకీయ నాయకులను ఇన్నాళ్లు చూశామని, కానీ సొంత డబ్బులతో ప్రజల అవసరాలు తీరుస్తోన్న తమ ఎమ్మెల్యే బొలిశెట్టి అని నియోజకవర్గంలోని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పార్టీలకు అతీతంగా బొలిశెట్టి శ్రీనివాస్పై ప్రశంసలు కురుస్తూ ఉన్నాయి. ఏపీ రాజకీయాల్లో దాన ధర్మాలు, సహాయ కార్యక్రమాల విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ మించిన నాయకుడు ఇంకొకరు లేడనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. రాజకీయాల్లోకి రాకముందు నుంచే తన సంపాదనలో పెద్ద భాగాన్ని సమాజ సేవకు అంకితం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్. పేదలు, అనాథలు, అనారోగ్యంతో బాధపడేవారు, ప్రకృతి విపత్తుల బారిన పడినవారు ఎవరు సహాయం కోరినా పవన్ కళ్యాణ్ వెనకాడలేదు. వరదలు, తుఫాన్లు, భూకంపాలు వంటి విపత్తులు వచ్చినప్పుడు ఆయన వెంటనే స్పందించి భారీ మొత్తాలను విరాళాలుగా ప్రకటించారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా బాధిత ప్రాంతాలకు తన ప్రతినిధులను పంపి సహాయం నేరుగా అందేలా చూసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆరోగ్య రంగంలో కూడా పవన్ కళ్యాణ్ చేసిన సేవలు విశేషం. ఖరీదైన ఆపరేషన్లు, చికిత్సలకు డబ్బులు లేని పేద కుటుంబాలకు ఆయన ఆర్థిక సహాయం అందించారు. ఈ విషయాలు మీడియాలో పెద్దగా ప్రచారం కాకపోయినా సహాయం పొందిన వారి జీవితాల్లో మాత్రం వెలుగులు నింపాయి. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ దాన ధర్మాల తీరు మారలేదు. జనసేన పార్టీని స్థాపించినప్పటి నుంచి ప్రజల సమస్యల పట్ల ఆయన చూపుతోన్న స్పందన మాటల్లో మాత్రమే కాదు, చేతల్లోనూ కనిపిస్తోంది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి, కౌలు రైతులకు, ప్రాణాలు కోల్పోయిన కార్యకర్తల కుటుంబాలకు పవన్ చేస్తోన్న సహాయం మర్చిపోలేనిది. ఏ రోజు కూడా ప్రచారం చేసుకోలేదు పవన్ కళ్యాణ్. సేమ్ టు సేమ్ పవన్ తరహాలోనే బొలిశెట్టి శ్రీనివాస్ కూడా ప్రజలకు అండగా ఉంటూ ఆపదలో ఉన్న వారికి సహాయం చేస్తూ ఉన్నారు. పేద పిల్లల చదువులకు, పెళ్లిళ్లకు, అలాగే అనారోగ్యంతో ఉన్నవారికి ఇలా మూడవ కంటికి తెలియకుండా చేస్తోన్న సహాయాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి నాయకుడు తమకు ఎమ్మెల్యేగా ఉండడం ఎంతో సంతోషంగా ఉందంటూ స్థానిక ప్రజలు చర్చించుకుంటూ ఉన్నారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ జనసేనలో దమ్మున్న నాయకుడిగా, మాస్ లీడర్గా, జనసేన గొంతుకుగా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి పేరు తెచ్చుకున్నారు. పార్టీలో నిత్యం యాక్టివ్గా ఉండే బొలిశెట్టి అందరి వాడిగా గుర్తింపు పొందారు. అభిమానులు ఆయన్ను ముద్దుగా జనసేన బాహుబలి అని పిలుచుకుంటూ ఉంటారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ప్రజలందరి మన్ననలు పొందిన బొలిశెట్టి సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయ దుందుబి మోగించారు. కూటమిలో హైయెస్ట్ మెజారిటీలు సాధించిన నేతల్లో బొలిశెట్టి శ్రీనివాస్ కూడా ఒకరు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో బొలిశెట్టి శ్రీనివాస్ 30 ఏళ్లుగా పాతుకుపోయారు. అంతకుముందు ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేసినప్పుడు కూడా బొలిశెట్టికి భారీగా ఓట్లొచ్చాయి. ఈసారి పొత్తులో భాగంగా జనసేన నుంచి పోటీ చేసిన బొలిశెట్టి శ్రీనివాస్కు టీడీపీ బలం తోడైంది. అంతకుముందు బొలిశెట్టి తాడేపల్లిగూడెం మున్సిపల్ చైర్మన్గా పనిచేసి నియోజకవర్గంలో మంచి పేరు తెచ్చుకున్నారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలు బొలిశెట్టి హయాంలో జరిగాయి. వైసీపీని ఎదుర్కోవడంలో బొలిశెట్టి తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు. బూతులు తిట్టే వైసీపీ నేతలు సైతం బొలిశెట్టి పేరు వింటే హడలిపోతారు. కూటమిలో చాలా తక్కువ మంది నేతలకు మాత్రమే వైసీపీ శ్రేణులు భయపడతాయి. వారిలో ముందు వరుసలో ఉండే నాయకుడు బొలిశెట్టి శ్రీనివాస్. డేరింగ్, డాషింగ్ లీడర్గా, జనం గుండెల్లో దమ్మున్న లీడర్గా, జనసేన బాహుబలిగా చెరగని ముద్ర వేసుకున్నారు బొలిశెట్టి శ్రీనివాస్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీని గట్టిగా ఎదుర్కొన్నారు బొలిశెట్టి. వైసీపీ బెదిరింపులను ఢీకొట్టారు. జనసేన నుంచి బలమైన గొంతును వినిపించారు. అయితే భారీ మెజారిటీతో గెలవడం, అలాగే మంచి వాగ్దాటి ఉన్న నేత కావడంతో బొలిశెట్టి శ్రీనివాస్కు కూటమి ప్రభుత్వంలో విప్గా ప్రాధాన్యత దక్కింది. పవన్ తర్వాత పార్టీలో అంతటి మాస్ ఫాలోయింగ్ ఉన్న నాయకుడు కూడా బొలిశెట్టి శ్రీనివాసే అని జన సైనికులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ ఉంటారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఫాలోయింగ్ ఉన్న నాయకులలో జనసేన నుంచి బొలిశెట్టి మాత్రమే కనిపిస్తారు. అన్ని నియోజకవర్గాల జన సైనికులు సైతం సోషల్ మీడియాలో బొలిశెట్టిని ఆకాశానికి ఎత్తేస్తూ ఉన్నారు అంటేనే అర్థం చేసుకోవచ్చు బొలిశెట్టి రేంజ్ ఏంటి అన్నది. ఏది ఏమైనా తాజాగా మరోసారి తన నియోజకవర్గంలో మారంపల్లి గ్రామానికి రోడ్డు కోసం భారీ సాయం అందించి వార్తల్లో నిలిచారు బొలిశెట్టి శ్రీనివాస్.